హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంది. అంటే ఫ్యాన్స్లో అదే డౌట్ ఉన్నది, న్యూట్రల్ ఆడియన్స్ చాలామందిలో ఇప్పుడు ఆ డౌట్ అయితే ఉందన్నమాట. దానికి తోడు వీళ్ళు ఇంకొక స్టేట్మెంట్ అయితే పెడుతున్నారు. ఏంటి అంటే పుష్ప 2ని బీట్ చేస్తుందా చేయదా అని చెప్పి. సో అన్ని విషయాల మీద నేను మీకు వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే ఇది 2 విషయాల మీద డిపెండ్ అయి ఉంది గైస్. ఫస్ట్ వచ్చేసి తెలంగాణలో బెనిఫిట్స్ వాళ్ళు ఆపేశారు అని చెప్పి రీసెంట్గా అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే దిల్ రాజు గారు రీసెంట్గా మనకి సినిమా ఇండస్ట్రీ తాలూకు దానికి సంబంధించి ఒక చిన్న పదవిలో అయితే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. సో ఆయన పొజిషన్లో ఉన్నారు కాబట్టి సినిమాటోగ్రఫీ మినిస్టర్తో ఏమైనా డిస్కస్ చేసి ఆయన కన్విన్స్ చేస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో వన్స్ కన్విన్స్ చేసి ఆయన ఓకే చెప్తే బెనిఫిట్స్ వాళ్ళు పడతాయి. సో దాన్ని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా డే 1 అనేది నెంబర్స్ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అనమాట. సో అగైన్ రెండో విషయం ఏంటి అంటే దీనికి ప్రైజ్ హైక్ అనమాట. సో ఎంత ప్రైజ్ ఇస్తున్నారు, టికెట్ మీద ఎంత పెంచుకోవడానికి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు, అలాగే పర్ డే ఎన్ని షోలు వేయడానికి పర్మిషన్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉందన్నమాట. అఫ్కోర్స్ మనకు తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో ఎలా లేదన్నా బుకింగ్స్ అనేవి జోరందుకుంటాయి. దానికి తోడు పొంగల్లో ఇదే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, అది పెద్ద సినిమా అనమాట. అంటే మిగిలిన 2 సినిమాలు బాలకృష్ణ గారిది అలాగే వెంకటేష్ గారిది వస్తున్నా సరే దీనికి ఒక మెట్టు ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు నాకు అడిగితే. సో ఎందుకంటే ఒక పాన్ ఇండియా సినిమా అలాగే చరణ్ గారి ఇమేజ్ ఉంది కాబట్టి జనవరి 10th ఇది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికైతే మంచి బుకింగ్సే రాబోతున్నాయి అని నా ఒపీనియన్. అలాగే ఎంత ఎగ్జాక్ట్గా మనం ఒక రఫ్గా ఫిగర్ వేసుకుంటే ఆంధ్ర తెలంగాణ 2 కలిపి డే 1 135 to 140 crores అయితే వస్తుంది అనమాట. అది కూడా అంటే ప్రైజ్ హైక్ ఎంత చేస్తున్నారని నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు. బట్ యాజ్ పర్ ఎజంప్షన్ ఏంటి అంటే 135 నుంచి 140 కోట్లు అయితే ఫస్ట్ డే పడుతుంది అనమాట ఆంధ్ర తెలంగాణ రెండింటిలో కలిపి. తర్వాత తమిళనాడులో శంకర్ గారికి చాలా మార్కెట్ ఉందన్నమాట. ఈవెన్ ఆయన ఏదో డిజాస్టర్ వచ్చింది, లేకపోతే ఇంతకుముందు సినిమాలు సరిగ్గా ఆడలేదు, అవేం గుర్తుండవు తమిళ వాళ్ళకి. తమిళ సినిమాల్లో ఎక్కువగా శంకర్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారనమాట ఖచ్చితంగా. దానికి తోడు తమిళ్లో మన చరణ్ గారికి కూడా మార్కెట్ ఉంది కాబట్టి శంకర్ గారి మార్కెట్ చరణ్ గారి మార్కెట్ కలిస్తే ఖచ్చితంగా అక్కడ కూడా ఎట్లా లేదన్నా ఒక 50 crores డే 1 పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది పక్కా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పండగలో మన అజిత్ గారి సినిమా రావాల్సి ఉంది, బట్ అదేంటంటే రాకుండా అది పోస్ట్ పోన్ అయిపోయింది అనమాట. సో అందుకు ఆ రిలీజ్ డేట్కి జనవరి 10th అక్కడ కూడా పెద్ద సినిమాలు ఏవి లేవన్నమాట. గేమ్ చేంజరే పెద్ద సినిమా తమిళ్లో కూడా. ఖచ్చితంగా దానికి కూడా శంకర్ గారి ఇమేజ్ని బేస్ చేసుకొని చరణ్ గారి ఇమేజ్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా తమిళ వాళ్ళు కూడా థియేటర్ వైపు వస్తారు, చూస్తారు, డే 1 చూస్తారు అనమాట. సో తమిళనాడులో 50 కోట్లు అని నా ఒపీనియన్. ఇంకా నార్త్కి వచ్చేటప్పటికి హిందీ ఆడియన్స్ అంతా హిందీ మార్కెట్లో ఎంత ఓపెన్ అవుతుంది అంటే ఎలా లేదన్నా గైస్ 65 నుంచి 75 కోట్లు అయితే ఓపెనింగ్ అవుతుంది అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జనవరి 10th గేమ్ చేంజర్తో పాటుగా హిందీలో కూడా ఎలాంటి సినిమా రావట్లేదు అనమాట. సో విక్కీ కౌశల్ గారి చావా అనే సినిమా ఆ డేట్కి ప్లాన్ చేశారని చెప్పారు, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అదేం కన్ఫర్మ్ కాలేదన్నమాట. సో ఆబ్వియస్గా అక్కడ కూడా సోలో రిలీజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే RRR రిలీజ్ అయిన తర్వాత హిందీ మార్కెట్ అనేది పెరిగిపోయింది. ఎస్పెషల్లీ చరణ్ గారికి ఆ మార్కెట్ అనేది ఓపెన్ అయిందనమాట. సో దానివల్ల చాలామంది ఈవెన్ ఉత్తరప్రదేశ్ కానీ అస్సాం కానీ బీహార్, సో ఎక్కువ హిందీ మాట్లాడే లాంగ్వేజెస్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్లో కూడా ఓపెనింగ్స్ అయితే బాగానే పడతాయి అని నా ఒపీనియన్ అనమాట. సో హిందీ మార్కెట్ ఎట్లా లేదన్నా 70 నుంచి 75 కోట్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది మలయాళం తర్వాత కన్నడకి వచ్చేటప్పటికి వీళ్ళు రిలీజ్ అయితే అక్కడ ఇంకా ప్లాన్ చేయలేదు గైస్. ఎందుకు చెప్తున్నాను అంటే కన్నడ వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేయట్లేదు ఈ మధ్యన. మలయాళం అయితే కంప్లీట్గా ఇంకా అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో అందుకే దిల్ రాజు గారు కొంచెం టైం ఇచ్చి ఆ తర్వాత రిలీజ్ చేద్దాం అని చెప్పి ఆయన థాట్లో ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే తమిళ్, తెలుగు, హిందీ ఈ 3 లాంగ్వేజెస్లోనే రిలీజ్ అవుతుంది సినిమా. సో ఈ 3 లాంగ్వేజెస్లో మనం ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్లు అనుకుందాం, తమిళ్లో 50 కోట్లు, 190 కోట్లు. సో హిందీ మార్కెట్ వచ్చేటప్పటికి 50 నుంచి 60 కోట్లు పోనీ అజంప్షన్ పెట్టుకుందాం. సో ఖచ్చితంగా డే 1 అయితే 200 crores ఓపెనింగ్ అయితే
పక్కగా పడుతుంది అని చెప్పి చాలా గట్టి నమ్మకం అయితే పెట్టుకున్నారు ఫ్యాన్స్ కూడా. సో ఇది ఆ మార్క్ అని చెప్పి అనుకుంటున్నారు గైస్. ఇందులో తగ్గొచ్చు, లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు అనమాట. ఆ టైంకి ఇంకేదైనా సినిమా సడన్గా దూరిపోయినా, లేకపోతే అనవసరమైన కాంపిటీషన్లు ఇంకెవరైనా ప్లాన్ చేసినా, సో ఖచ్చితంగా దీని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ అన్ని ప్లేసెస్లో కూడా దీనికి సోలో రిలీజ్ ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మార్క్ అయితే దాటే అవకాశాలు ఉన్నాయి. డే 1 అయితే 200 కోట్లు అయితే దాటే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో ఇది ఇండస్ట్రీలో కూడా వినిపిస్తున్న మాట అనమాట. సో అగైన్ దీంట్లో హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నా సరే మనం అప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది ఒక అంచనా వరకు గైస్. సో థ్యాంక్ యూ.